అధికార హస్తం పార్టీలో అసలు సిసలు తీన్మార్ నడుస్తోంది. ఒకరంటే ఒకరికి గిట్టక డిష్యూమ్ అంటూ ఉన్నారు నేతలు. ఎస్పెషల్ గా కొత్త పాత లొల్లి ప్రో కబడ్డీని తలపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బూడిదవుతుంది. పటాన్ చెరుతో మొదలై వయా బాన్సువాడ మీదుగా జగిత్యాల టు గద్వాల నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా వరంగల్ ఇష్యూతో హస్తంలో కుస్తీ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఇంతింతై ఇసుక కుప్పంత పేరుకుపోతున్న వివాదాలను ఎలా ట్యాకిల్ చేయాలో పీసీసీకి అర్థమైతలేదట. ఇంతకు కాంగ్రెస్ లో ఎన్నాళ్ళీ లొల్లి, హస్తం పెద్దలు ఆ పంచాయతీలను తెంచేనా? తెలంగాణ కాంగ్రెస్ లో నేతల ప్రో కబడ్డీ ఫైట్. కుస్తీ పోటీల మాదిరిగా తగ్గేదేలే అంటున్న నేతలు. పటాన్ చెరు టు గద్వాల్, జగిత్యాల టు వరంగల్. ఏడాదిగా వడవని కొత్త పాతల పంచాయతీ. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. అపోజిషన్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల పేరెత్తితే చాలు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 10 ఏళ్లు కష్టపడింది కారు పార్టీ నేతలను అందలం ఎక్కించడానిక అంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారట నేతలు. కొన్ని చోట్లయితే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో అయితే తగ్గేదలే అంటూ తన్నుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అయితే ఓ రేంజ్ లో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. పటాన్ చెరు, గద్వాల్, జగిత్యాల, స్టేషన్ ఖన్పూర్, భద్రాచలం, ఖైరతాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, బాన్సువాడలో అయితే కొత్త పాత నేతల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటోంది. ముందుగా పటాన్ చెరులో మొదలైన లొల్లి గద్వాల్ మీదుగా జగిత్యాల నుంచి బాన్సువాడకు చేరుకుని ఇప్పుడు ఓరుగల్లు సెంట్రిక్ గా కాకరేపుతోంది. లేటెస్ట్ గా కొండా మురళి కామెంట్స్ తో వరంగల్ పంచాయతీ రచ్చకు దారితీస్తోంది. స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి టార్గెట్ గా కొండా మురళి ఘాటుగానే మాట్లాడారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామా చేసి రావాలంటూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో ముసలం మొదలైంది. ఏకంగా వరంగల్ కాంగ్రెస్ లీడర్లు, ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ దగ్గర పంచాయతీ పెట్టారు. కొండా మురళిపై యాక్షన్ తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఇక పటాన్ చెరు, గద్వాల్, బాన్సువాడ, జగిత్యాలలో అయితే రోజుకో వివాదం ముదురుతూనే ఉంది. పటాన్ చెరులో అయితే గూడెం మహిపాల్ రెడ్డితో గిట్టక కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఈ కమిటీ నేతలందరితో చర్చలు జరిపి పీసీసీ చీఫ్ కు నివేదిక ఇచ్చింది. కానీ అక్కడ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఎవరిది తప్పని తేలిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా తిరుపతయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అక్కడ పరిస్థితి ఏమాత్రం కంట్రోల్లోకి రావడం లేదు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. బాన్స్వాడలోనూ సేమ్ సీన్. సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య వివాదం రోజు రోజుకు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఏకంగా ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ ఎపిసోడ్ అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎమ్మెల్యే సంజయ్, పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య రాజీ కుదర్చలేక మంత్రులే తలలు పట్టుకుంటున్నారట. ఇవన్నీ ఒకెత్తైతే వరంగల్ జిల్లా స్టేషన్ ఖన్పూర్ వ్యవహారం పీక్స్ కు చేరింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం నెక్స్ట్ లెవెల్లో కొనసాగుతోంది. కొండా మురళి కామెంట్స్ పై కడియం శ్రీహరితో పాటు ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలందరూ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ను కలిసి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా మొత్తం మీద ఎమ్మెల్యేలు చేరిన ప్రతి చోట ఏదో ఒక వివాదం కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతోంది. పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన నేతకు ప్రయారిటీ ఇస్తే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫీల్ అవుతాడు. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ కల్పిస్తే పార్టీని నమ్ముకుని ఉన్న లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఈ పంచాయతీ తెగేదెట్లా అని హస్తం పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ఒక లొల్లి అయిపోగానే మరో నియోజకవర్గం లొల్లి ఇబ్బందికరంగా మారిందట. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాస్త స్ట్రిక్ట్ కాబట్టి కొత్త పాతల పంచాయతీని ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.